నమస్తే. హైదరాబాదు రామంతపూర్లో విషాదం చోటు చేసుకున్నది. శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి వేడుకలు ఒక ఊరేగింపు చేస్తూ ఉంటే నిన్న రామంతపూర్లో సంఘటన జరిగింది. 5 మంది అక్కడికక్కడ చనిపోయారు. ఒక 4 దవాఖానలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అసలు ఎందుకు ఆ సంఘటన జరిగింది, అక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రామంతపూర్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో ఆ స్పాట్లో ఉన్నాం. మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ జీప్ ఏదైతే ఉన్నదో ఈ జీపుకు మరి కృష్ణుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఒక టస్కర్ మీద పెట్టుకొని ఊరేగింపుగా తీసుకుపోతా ఉంటే వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ జీప్ ఖరాబ్ అవడంతో మరి ఆ టస్కర్ని ఒక 10 మంది యువకులు కొంత దగ్గరలో ఉన్నటువంటి యాదవ సంఘము ఆ ఫంక్షన్ హాల్ వరకు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలకు కృష్ణుడి విగ్రహం తగిలి పూర్తి స్థాయిలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడికక్కడ 5 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది స్థానికులు ఉన్నారు. ప్రస్తుతం రామంతపూర్ అంతా కూడా విషాద ఛాయములు అలుముకున్నాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి. అన్న, ఏం పేరు మీ పేరు? హరికృష్ణ. నా పేరు సాయి కృష్ణ. హరికృష్ణ. ఏం జరిగింది అంటే ఊరేగింపుకి సంబంధించి మొన్న శ్రీకృష్ణాష్టమి ఉన్నది. అసలు ఎప్పుడు శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులు చేస్తారు, ఏం జరిగింది? నిన్న మా వాళ్ళంతా కూడాను ఒక ర్యాలీగా ఒక ఏదో మంచిగా ప్రోగ్రామ్ చేసుకొని తిరగాలని చెప్పి కృష్ణ జన్మాష్టమి చేసుకుందామని చెప్పి వారు బయలుదేరారు. అది మా దురదృష్టవశాత్తు ఇట్లా తీగలు తగిలి మా ఫ్రెండ్స్ అనేది 5 మరణించడం జరిగింది. ఇంకా 4 కూడాను హాస్పిటల్లోనే ఉండి వాళ్ళకు కూడా బాగా గాయాలయ్యి వాళ్ళకు కూడాను బాగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలని ఇట్లాంటి దురఘటన సంఘటనలు జరగకూడదని ఇట్లా మళ్ళా ఎక్కడ కూడాను ఇలాంటివి ఏవైనా అవాంఛనీయ సంఘటనలు కూడా ఏమైనా కూడా చోటు చేసుకోకూడదని చింతిస్తున్నాం. అట్లానే మాకు ఈ బాధ జరిగినందుకు అందరం కూడాను బాధపడుతున్నాం. ఇట్లా అవుతుందని కూడా ఎవరు అనుకోలేదు. కానీ ఇట్లా వస్తుంటే ఇట్లా అక్కడి నుంచి వస్తుంటే ఈ టెన్షన్ వైర్లు అనేది మీరు ఉన్నారా రాత్రి సంఘటన జరిగినప్పుడు, లేకపోతే అంతకుముందు ఉన్నారు? అంతకుముందు ఉన్నాం. మేము ఆల్రెడీ ర్యాలీ మా వాళ్ళే తీస్తుంటే మేము వచ్చి కలిసిపోదామని చెప్పి ఇట్లా వచ్చినాం. ఇట్లా మాకు వార్త తెలియగానే ఏమైందని చెప్పి వచ్చినప్పటికి ఇట్లా జరిగిందని చెప్తే ఇట్లా పోయి చూసుకొని వచ్చాము. మీరు ఉన్నారా అన్న? లోకల్నే ఉంటారు ఇక్కడ? మీరు చూడడానికి వచ్చారా ఇక్కడ? మీ బాబాయ్ మీరు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఎట్లా చూస్తారు బాబాయ్ ఇటువంటి సంఘటనలు? అంటే ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తున్నది. ఇప్పుడు ఎక్కువగా విగ్రహాలు ఊరేగింపులు ఉంటాయి. ప్రాబ్లం అట్లా తీయొద్దు, కానీ ఇక వీళ్ళకి ఎట్లా చేస్తారేమో కొందరు అట్లా చేస్తున్నారు. మనకు ఎప్పుడు తెలిసింది మీకు ఇక్కడ లోకల్ వచ్చిన అక్కడ గుంపు అవుతుంటే ఇప్పుడు వచ్చిన. నేను రాత్రి లేను. ఈ విద్యుత్ తీగలు చూస్తే మొత్తం దీని ఏమంటారు, పక్షుల గూడు లేకున్న ఈ తీగలని కూడా ఏం చెప్తారు ఇటువంటి గురించి స్టార్ కనెక్షన్ అవి వైర్లు ఉన్నాయి కదా, అవన్నీ పైకి తీపియాలి. ఏదైనా ప్రొసెషన్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా అని వాళ్ళు చేసుకుని దాంతో ఏమైనా గొడవ అయ్యిండొచ్చు అంతే. కారణం అయి ఉండొచ్చు రా. తీగలు కూడా ఇట్లా వేలాల పడడం అంటే ఏది పవర్ ఉన్నదో ఏది పవర్ లేని తీగలు అర్థం తెలియదు. అందుకే కొన్ని విషయాల్లోనే గవర్నమెంట్ స్టెప్ తీసుకున్నాలి ఇవన్నీ వైరింగ్ గురించి. సేఫ్ బాగుంటుంది. మీరేం చెప్తారన్నా? మీరు ఇంకెవరన్నా మాట్లాడతారు? మీరు ఎవరున్నారు ఇక్కడ? లోకల్లో ఎవరున్నారా ఇక్కడ? లోకల్ వాళ్ళు అంటే చాలా మంది కూడా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎలక్ట్రికల్ వైర్లకు సంబంధించి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు నా బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్లలో ఏ వైర్కి పవర్ ఉందో ఏ వైర్కి పవర్ లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. బట్ మనం ఈ కాలనీలలో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ కాలనీకి పోయినా కూడా ఇటువంటి కేబుల్స్ అన్నీ కూడా పిట్టగూడు కంటే దారుణంగా ఉంటాయి. అసలు ఏది పనికొచ్చే వైరు ఏది పనికి రాని వైరో కూడా అర్థం కాదు. కనీసం ఒక టేప్ అనేది కూడా మనకు ఏర్పాటు చేయరు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ చూస్తే ఇందులో ఏది అసలు ఇంట్లోకి ఇంటర్నెట్ కేబులా, లేకపోతే ఇది పవర్ కేబులా, లేకపోతే ఇంకో కేబులా, ఇలాంటి టెలిఫోన్కి సంబంధించిన కేబుల్ అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఏ కేబుల్ కూడా మనం చూస్తే ఏ ఒక్క కేబుల్ కూడా మనకు ఒక టేప్ అనేది కూడా వేసి ఉండదు. దాన్ని ఎక్కడ క్లోజ్ చేసిన పాపాన కూడా పోలేదు. అంటే సంఘటన జరిగిన తర్వాత అధికారులు రావడం, దానికి సంబంధించి దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, లేకపోతే ఎటువంటి సంఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు హామీలు ఇచ్చిపోవడం తప్ప నిత్యం ఇటువంటి సంఘటనలు మనం షార్ట్ సర్క్యూట్ సంబంధించిన సంఘటనలు చూస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా వందలాది సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, వేలాది సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సంఘటన జరిగినటువంటి స్థలానికి అధికారులు లేకపోతే ఆ ప్రజాప్రతినిధులు రావడం, హామీలు ఇచ్చిపోవడం సర్వసాధారణం అయిపోయింది. కానీ వీటి సమస్యకు మాత్రం ఎక్కడ కూడా చెక్ పెట్టట్లేదు. మనం చూస్తే ఇక నడి రోడ్లో ఒక కేబుల్ మనకు ఆటోను తాకుతున్నటువంటి దృశ్యం కనబడుతుంది. మీరు చూస్తే ఈ కేబుల్ అంటే ఇది నిజంగానే పనికొచ్చే కేబులా పనికిరాని కేబులా? ఒకవేళ పనికిరాని కేబుల్ అయితే లోకల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు లేకపోతే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం
దీన్ని ఆ పై వరకు కట్ చేసి దానికి ఒక టేప్ అన్న వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, కానీ అసలు ఎవరు పట్టించుకోలేదు. చెప్పండి సార్. ఏమంటారు ఇప్పుడు అది ఇప్పుడు ఇట్లా పనికిరాని కేబుల్స్ ఉంటాయి, తీసేయరు. ఇప్పుడు అట్లా తీసేయకపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇట్లా మళ్ళీ ఎవరైనా అయిందనుకో, కావద్దు ఇట్లా అయితే. ఇప్పుడు రాత్రి జరిగిన సంఘటన ఇటువంటి కేబుల్ వల్లే జరిగిందంటారా? ఎట్లా జరిగింది అది నేను రాత్రి లేనన్న సిచ్యువేషన్ లో. మీకు తెలిసిన వరకు ఇప్పటి వరకు ఉన్నారు కదా, అక్కడ ఏం చెప్తారు ఎక్కువ? చెప్పడం అయితే ఇట్లా కేబుల్ కి అని కింద కింద కేబుల్ వచ్చేసి ఆ వెహికల్ దాని మీదకి ఎక్కేసరికల్లే ఆ వెహికల్ మొత్తం ఉన్న నెడుతున్న మనుషులందరూ కింద పడి 5 మెంబర్స్ స్పాట్ లో అయిపోయినారు, 4 మెంబర్స్ క్రిటికల్ ఉన్నారు. అది మీరు ఎవరైనా ఉన్నారా అన్న ఇక్కడ స్పాట్ లో? ఇక్కడ లోకల్ ఎవరు ఉన్నారా? ఎట్లా చూస్తారు బాబా ఇటువంటి కేబుల్ చూస్తుంటే? ఏమనిపిస్తుంది? కనీసం తలకు తగినటువంటి కేబుల్. ఇది మా బాధాకరంలో ఏంటంటే ఫస్ట్ టైం ఇది జీ కృష్ణ అష్టమి రోజు నాడు కూడా జరగడం కూడా చాలా చాలా బాధాకరం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నెళ్ళేంది ఇన్నేళ్ళు తీసి ఇప్పటి వరకు తీసి ఇది ఫస్ట్ టైం. ఇది రామంతపూర్లో జరగడం కూడా చాలా ఫస్ట్ టైము జరగడం. ఎన్నో వినాయకులు ఎన్నో మండపాలు కూడా పోతున్నాయి, ఎన్నో జరిగింది. అది ప్రకృతి ప్రాబ్లమా లేకుంటే మన శ్రీకృష్ణ జన్మాష్టమి మనం వాళ్ళ జనాలను మనం తీసుకుపోవడం అంతా ఏం జరిగిందో, ఏం పాపం అయిందో, ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం ఇదైతే చాలా 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 బాధాకరం అనిపిస్తుంది అందరికీ. ఎందుకంటే చంటి పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, ఎనీథింగ్ ఎక్సెట్రా. కానీ చాలా ఫస్ట్ టైం ఇది బాధాకరం చాలా జరుగుతుందండి. ఇది చాలా మేమంతా రానున్న రోజుల్లో వినాయక చవితి చాలా పెద్ద పెద్ద భారీ విగ్రహాలను కూడా ఊరేగింపుగా తీసుకొస్తారు. నవరాత్రులు అయిపోయినాక మళ్ళీ ఊరేగింపు తీసుకుపోతారు. సో ఇటువంటి కేబుల్స్కి సంబంధించి మీరేం చెప్తారు? స్థానికంగా ఇప్పుడు 5 ప్రాణాలు కూడా బలికున్న ఇటువంటి కేబుల్ కరెంటు షార్ట్ సర్క్యూట్ తోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు అధికారులు? ఇంకా ముందు అధికారులు ఇంకా ప్రభుత్వ అధికారులు ఏంటంటే విద్యుత్ శాఖ మంత్రి వాళ్ళు కానీ విద్యుత్ కరెంటు సంబంధించిన కానీ ఇట్లాంటి రోడ్ క్రాసింగ్ ఇట్లా ఎప్పుడైనా రోడ్ క్రాసింగ్ ఉన్న లైన్లన్నీ ఇమ్మీడియట్గా తొలగించాలని. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తెలియక, ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు తెలియక ఎవరు చేసినా పర్వాలేదు, అది ఏం జరిగిందో తెలియదు. ఇట్లాంటి రోడ్ క్రాసింగ్ ఇట్లా లైన్ తొలగించేస్తే ఇంకా కొంచెం సంతోషం అనిపిస్తుంది. అది కూడా మాకు కూడా. ఇంకెవరన్నారా బాబాయ్ ఇక్కడ మాట్లాడేటోళ్ళు ఇక్కడ? సో ఇది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ విద్యుత్ తీగలు ఉన్నాయో విద్యుత్ తీగల్ని తొలగించాలని చెప్పి చెప్తా ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రి కూడా ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, సంఘటనల తర్వాతనే అధికారులు మేల్కొంటున్నారు కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే? ఈ కేబుల్ చాలా దారుణంగా ఉన్నాయి, అంటే నడి రోడ్డు మీద కేబుల్ వేలాడుతూ ఉన్నాయి. కనీసం జిహెచ్ఎంసీ లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ వేలను కట్ చేయనటువంటి పరిస్థితి. లోకల్ కార్పొరేటర్ అంటున్నారు. ఇటువంటి సంఘటనలు చూస్తే ఏమనిపిస్తుంది? ఇది రాత్రి జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం. అందరు ఇక్కడ హబ్సిగూడ రామంతపూర్ నివాసులే. అంటే ఇది కొంచెం గవర్నమెంట్ నెగ్లిజెన్సీ కూడా అనొచ్చు మనము. ఎందుకంటే వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ కూడా ఉండాలి. ఆర్గనైజర్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్, అది కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీళ్ళకు కూడా కోఆర్డినేషన్ ఉండాలి. మరి వీళ్ళు కూడా ఇన్ఫామ్ చేశారో చేయలేదో, బట్ రాత్రి వర్షం రావడం వలన వీళ్ళు ఏదైతే ఆ వెహికల్లో కృష్ణుడు పెట్టుకున్నారో దాన్ని ఆ జీప్తో లాక్కొని వెళ్తున్నారు. ఆ జీప్ బ్రేక్ డౌన్ కావడం వల్ల వీళ్ళు తొయ్యాల్సి వచ్చినప్పుడు ఆ పైన కేబుల్ కట్ అయిందంట. మరి వీళ్ళు ఎవరు నోటీస్ చేసిండో చేయలేదో, ఆ విగ్రహం ఏదైతే టిప్ ఉంటుందో ఆ టిప్ మీద నుంచి వాటర్ కూడా కింద డ్రాప్ అవుతుంది. సో ఆ అర్థింగ్ మూలాన వీళ్ళు ఆ కింద బేస్ ఏదైతే ఉంటుందో అది మెటల్ ఉంది. ఎవరైతే తోస్తున్నారో వాళ్ళంతా చెప్పులు కూడా వేసుకోకుండొచ్చు. అలాగా వీళ్ళకు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు. అలాగే 5 అయితే ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడితో కాదు, రేపు వినాయక చవితి కావచ్చు, ఆ తర్వాత దేవీ నవరాత్రులు ఉన్నాయి, ఇటువంటి ఊరేగింపులు చాలా ఉంటాయి. సో ఈ సంఘటనతోటైనా అధికారులు వేలుకునే అవకాశం ఉందా? ఏం చెప్తారు ఇటువంటి కేబుల్ సంబంధించి? తప్పకుండా గవర్నమెంట్ దీని గురించి స్పందించాల్సిందే. అది కాకుండా మానిటర్ చేయాలి. ప్రతి ఒక్కరు మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎవరైతే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో వినాయకల్ మండపాలు కానీ అమ్మవారి మండపాలు కానీ వాళ్ళకి ఇద్దరికి కోఆర్డినేషన్ చేయాలి. ప్రతిసారి మేము కూడా మీటింగ్లు ఏర్పాటు చేసాం. ఎవరెవరైతే పెట్టుకుంటున్నారో మండపాలు అవి ఇన్ఫామ్ చేయమంటారు. ఎన్ని మండపాలు ఉన్నాయి వాళ్ళు కూడా చూసుకోవడానికి కూడా ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళకి అన్ని విధాల వాళ్ళు చూస్తారు. మనం కూడా కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు యాక్షన్ తీసుకునేటట్టు ఉండాలి. సో మన రెస్పాన్సిబిలిటీ మనం కూడా ఇన్ఫామ్ చేయాలి. ఇంకోటి విగ్రహాలు అంటే నా ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే అంత పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా భక్తి శ్రద్ధలతోని చిన్న విగ్రహాలైనా సరే
మంచి భక్తి శ్రద్ధలతో అన్ని పండగలు చేసుకుందాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కేర్ఫుల్గా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని పండగలు అందరూ జరుపుకుందాం. వాళ్ళ కుటుంబాలు ఏదైతే 5 మంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేసినా, వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళారా మీరు? ఇంకా వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి, అందరు ఇక్కడే రామంతపూర్. ఒక ఆయన గురించి అయితే హాస్పిటలైజ్డ్ ఎవరైతే ఉన్నారో తన గురించి తెలుసుకున్నాం. పర్సనల్గా మా హస్బెండ్ మాట్లాడారు. సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడారు. ఆయనతో కూడా మాట్లాడించారు. తను సేఫ్గా ఉన్నారు. రవీందర్ యాదవ్ తను బాగానే ఉన్నారంట. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. స్థానికులు ఎవరైనా మీరు చూసిన వాళ్ళు ఉన్నారన్నా? రాత్రి ఎవరు చూసిన వాళ్ళు? అది మనకు వీళ్ళు పోయినప్పుడు ఆ జీపు డీజిల్ అయిపోవడం వల్ల వీళ్ళు ఐరన్ బట్టి తోస్తుంటే ఆ కేబుల్ అనేది కట్ అయ్యి దానికి అలాడబడినది. అలాడబడే తలకి అది ఐరన్ బాడీ కాబట్టి దానికి షార్ట్ సర్కిల్ అయ్యి ఇమ్మీడియట్గా అది పట్టుకొని లాగేటైనా స్పాట్లో చనిపోయింది. అప్పుడే ఇంకొక ఆయన తోసేటైనా ఇద్దరు చనిపోయారు స్పాట్లో. ముగ్గురికి కొద్దిగా ట్రీట్మెంట్ చేసడం వల్ల కొద్దిగా వాళ్ళకు పల్స ఉన్నది. అంబులెన్స్ అనేది ఫోన్ చేస్తే 40 నిమిషాల వరకు కూడా రాకపోవడం వల్ల దానివల్ల వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ అందక వాళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఈ మ్యాడిక్స్కి తీసుకపోతే ఆడ పట్టలేదు, వేరే హాస్పిటల్కు షిఫ్ట్ చేసడం వల్ల దాని మీద పోతపోతేనే అందువేళ వాళ్ళు కూడా చనిపోయినరు. వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది. మెయిన్ ఈ కేబుల్సే. ఈ కేబుల్స్ అనేది బాగా షార్ట్ సర్కిల్ అయినాయి. పైన మీరు ఎక్కి చూస్తే కూడా కేబుల్ మొత్తం పైన ఐరన్ అనేది తేలింది. ఆ కేబుల్ మారకపోతే కూడా రేపు పొద్దున ఇంకా ఏమి జరుగుతుందో తెలియదు. ఇమీడియట్గా మున్సిపాలిటీ వాళ్ళు అనేది పట్టించుకోవాలి. సిటీ లైట్లు అయితే ఒక్క లైట్ వస్తలేదు. డిపార్ట్మెంట్ మళ్ళీ ఏం చేస్తుందో ఏందో తెలియదు కానీ ఒక్క లైట్ వెలగట్లేదు. రాత్రి ఏ టైం జరిగింది అది? 11:40కి అయింది, 12 గంటలకు. మొత్తం రాత్రి మాటకం వర్షం, ఫుల్ వర్షము, లైట్లు లేవు, రోడ్డు చీకటి. ఆ వైర్ అనేది కింద పడి మంటలేకుతున్నది, ఎవరికి కనపడతలేదు. ఆ మెరుపులు వచ్చినప్పుడే కనపడుతుంది, మెరుపులు రానప్పుడు ఎవరికి కనపడతలేదు. దానివల్ల చాలా ప్రాబ్లం జరిగి అది ఐరన్ కాబట్టి దానికి తలుచుకొని మంది చనిపోవడం జరిగింది. ఇంకా 4 కొద్దిగా సీరియస్గా ఉంది. వీళ్ళు 5 మంది అయితే చనిపోయారు. చాలా ఇబ్బంది. ఒక పిల్లవాడు మటకం దుంకాడు, బండివినికి వెళ్ళి దుంకడం వల్ల ఆయనకు ప్లాస్టిక్ షూ ఉండడం వల్ల ఇబ్బంది కాలేదు. పంతులు అనేట ఆయన అంత దూరం దుంకాడు, ఆయనకేం కాలేదు. చాలా ప్రాబ్లం జరిగింది. చనిపోయిన కుటుంబాలన్నీ అంటే వాళ్ళు ఎట్లా ఏం పని చేసుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళు ఒక ఫస్ట్ మెయిన్ చనిపోయిన సురేష్ అనే పిల్లగాడు పాలు అమ్ముకుంటాడు. పాలు పోసి రోజు తిరిగి పాలు యాదవ్. ఇంకో పిల్లగాడు పాలు డెకరేషన్లు చేసుకొని బతాడు. శ్రీకాంత్ రెడ్డి అని పిల్లగాడు జాబ్ చేస్తాడు. అప్సి కూడా వాళ్ళ దోస్తును కూడా వచ్చిండు, ఏదో ఫంక్షన్ ఉందని పిలిచినందుకు వచ్చిండ్రు. వాళ్ళ దోస్తులు కలిసి ఇడికి వచ్చిండ్రు. దానివల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ యాదవులు అయితే పాలు చేసుకొని పాలు పోసుకొని తిరిగి అమ్ముకొని బతికేవాళ్ళు. మన మేడం కూడా తెలుసు. వాళ్ళు కార్పొరేట్ నిరుపేద కుటుంబాలే, పెద్ద బలిసిన అంత హైఫై వాళ్ళు కాదు, మొత్తం మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టం చేసుకుంటే కానీ పొట్ట గడవని వాళ్ళు. వాళ్ళకి అనేది ప్రభుత్వం అనేది ఏం చేస్తుందో ఇప్పుడు ఇంకా దీని మీద చర్య తీసుకోవాలి. మన ఎమ్మెల్యే గారు కానీ, మేడం గారు కానీ, కార్పొరేటర్లు వీళ్ళందరూ జతాయి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి ప్రభుత్వం అయితే సాయం చేయాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు. అది చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది వాళ్ళ కుటుంబాలు. ఒకరికైతే ఒకటే కొడుకు, ఆ సెకండ్ పిల్లగాడు అనాది ఉన్నాడు, ఆయనకు పనిచేసే స్తోమత లేదు. ఈ ఒక్కరి మీదనే మెయిన్ చనిపోయిన పిల్లగాడు పనిచేస్తేనే వాళ్ళ ఇంట్లో గడుస్తుంది, పాలు అమ్ముతేనే. అలాంటి పిల్లగానికి ఇలా ఇంటికి కూడా పోయి వచ్చినాం. వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ తండ్రి గోస చెప్పుకోరాదు. అలాంటి పరిస్థితి ఇంకోరికి కూడా రావద్దండి. ఈ శ్రీకాంత్ అనే పిల్లగాడు వాళ్ళ నాయనను వాళ్ళ అమ్మలను పాపం చూసుకునేది. వాళ్ళ ఏజ్ అయిపోయింది. ఆ పిల్లగానికి 2 చిన్న పిల్లలు. ఆ పిల్లలను ఇప్పుడు ఆ ముసలామే చూసుకోవాలంటే రాజేంద్ర రెడ్డి వాళ్ళు చాలా ఘోరంగా ఉంది. ఇక చనిపోయిన వాళ్ళంతా వయసోళ్ళు, ముసలోళ్ళు ముడుగోళ్ళు కాదు, చాలా చిన్న మన ఏజ్ వాళ్ళు, మీ ఏజ్ వాళ్ళు, మాకంటే ఇంకా చిన్న వాళ్ళు. అలాంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇది మొత్తం మీద స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం కూడా రేపు వినాయక చవితి కావచ్చు, అదేవిధంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. ఈ టైంలో పెద్ద పెద్ద విగ్రహాలకు కాకుండా చిన్న విగ్రహాలకు కొంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కొంత ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ కూడా కొంత ఆలోచించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వాళ్ళ కోఆర్డినేషన్ తోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భారీ స్థాయిలోనే విగ్రహాల ఊరేగింపు కనుక మనం చూస్తే పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొస్తా ఉన్నారు. ఈ విగ్రహాల విషయంలో కూడా కొంత ఊరేగింపు విషయంలో ఏదైతే ఇటువంటి కేబుల్స్ ఉంటాయో కేబుల్స్ వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అందరూ 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అని చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ దగ్గరనే మనం బై వాక్లో వెళ్ళొచ్చు. ఇక్కడనే యాదవ సంఘానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ ఉన్నది. ఈ కమ్యూనిటీ హాల్ వరకు మరి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ టస్కర్ ద్వారా లోపల పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఎప్పుడైతే ఆ జీప్ ఖరాబ్ అయిన తర్వాత మరి ఆ టస్కర్ని యువకులంతా కూడా దొబ్బేటువంటి ప్రయత్నం చేసినప్పుడు పైన ఉన్నటువంటి కేబుల్ కొంత అటాచ్మెంట్ అయ్యి ఆ కేబుల్ అటాచ్ తోటే పవర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మరి అక్కడికక్కడ 5 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా అయితే స్థానికులు
చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చనిపోయిన 5 మంది కుటుంబం కూడా చాలా నిరుపేద కుటుంబము. ఒక్కొక్కరి సంతానంగా ఉన్న వాళ్ళే ఒక వ్యక్తికి అయితే 2 చిన్నపిల్లలు ఉన్నారని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఆ తల్లిదండ్రులు ఇప్పుడు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ ఖచ్చితంగా మరి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రామంతాపూర్ యాదవ సంఘం అని చెప్పేసి మనకి ఇక్కడ కనపడుతుంది కదా. సో ఈ రామంతాపూర్ యాదవ సంఘానికి సంబంధించి ఇక్కడ దాకా ఆ విగ్రహాన్ని ఊరేగింపు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి లోపల జనరల్గా ఎవ్రీ ఇయర్ ఇక్కడ దాకా ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ లోపల మరి ఆ వెహికల్ని పెడతారనేది ఒక చర్చ జరుగుతున్నది. సో దానికి సంబంధించి సో మనం చూసుకోవచ్చు లోపల యాదవ సంఘానికి సంబంధించినటువంటి ఈ సంఘానికి సంబంధించి కూడా లోపలికి వస్తే ఆ లోపల జరిగినటువంటి సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. సో రామంతపూర్లో జరిగినటువంటి ఏదైతే విషాదం ఉన్నదో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 5 మంది అక్కడికక్కడే ప్రాణాలు పోవడానికి ప్రధానమైనటువంటి కారణం కేవలం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కొంత నిఘా పెట్టకపోవడం. ఇటువంటి కేబుల్స్ కుప్పలుగా మనం చూస్తున్నాం. ఈ కేబుల్లో ఒక్క కేబుల్ కూడా ఒక టేప్ వేసినటువంటి పాపాన పోలే. ఇందులో పనికొచ్చే కేబుల్ ఏది, పనికిరాని కేబుల్ ఏది, అసలు ఇందులో ఏది టెలిఫోన్ కేబుల్ లేకపోతే ఏది నెట్వర్క్ కేబుల్ కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా ఆ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. ఒకవేళ వర్షం కనుక వచ్చి అందులో పవర్స్ వచ్చేటువంటి కేబుల్ కనుక ఉంటే ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కావచ్చు లేకపోతే ఐరన్ ఉన్నటువంటి వస్తువులకు ఏదైనా సరే షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇది ముమ్మాటికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా విద్యుత్ శాఖ మరి దీని మీద బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందంటే ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఎందుకంటే రేపు ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. ప్రధానంగా వినాయక నిమజ్జనాలు కావచ్చు లేకపోతే దేవీ నవరాత్రి ఉత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈ టస్కర్ ఉందో టస్కర్కి సంబంధించినటువంటి ఈ టస్కర్ మీదే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ టస్కర్ మీద శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకొని మరి ఊరేగింపుగా తీసుకొస్తున్నటువంటి టైంలోనే రాత్రి సమయంలో పైన ఉన్నటువంటి ఏవైతే ఎలక్ట్రికల్ వస్తువులు ఎలక్ట్రికల్ పోల్ ఏదైతుందో ఎలక్ట్రికల్ తీగలు ఏవైతున్నాయో ఆ తీగలు కొంత షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా తెలుస్తుంది. అంతా కూడా మెటల్ మనం చూసుకుంటే ఇదంతా కూడా మెటల్తో కూడింది, కొంత ఐరన్తో ఉన్నటువంటి ఇదంతా కూడా. సో ఈ నేపథ్యంలో ఆ కార్ ఎప్పుడైతే చెడిపోయిందో కారు చెడిపోయిన తర్వాత మరి ఆ యువకులంతా కూడా 10 మంది దాదాపు 10 మంది యువకులంతా ఈ టస్కర్ని ఏదైతే ఈ బండిలా ఉందో ఈ బండిని మరి అక్కడ కార్ అయిపోయింది జీప్ ఆగిపోయినటువంటి ప్లేస్ నుంచి మ్యాక్సిమం యాదవ సంఘం అనేది ఒక 100 నుంచి 200 మీటర్స్ దగ్గరలో ఉంటుంది. సో 100 to 200 మీటర్స్ నియర్ బై ఉంది కాబట్టి దీన్ని లాగే ప్రయత్నం చేస్తే పైన ఉన్నటువంటి శ్రీకృష్ణుడి విగ్రహం కావచ్చు ఆ విగ్రహం పైన వర్షం పడతా ఉంటే ఆ విగ్రహానికి పైన ఉన్నటువంటి కేబుల్కు ఎప్పుడైతే అటాచ్ అయిందో మనం ఒకసారి పైకెక్కి కూడా చూస్తే కేబుల్కి ఇట్లా పైకి ఎప్పుడైతే టచ్ అయిందో పైకెక్కినటువంటి ఆ పైన ఉన్నటువంటి విగ్రహంతో పవర్ షార్ట్ సర్క్యూట్ అయి పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఐరన్. సో ఈ ఐరన్కు పవర్ షార్ట్ సర్క్యూట్ వచ్చింది. ఆ తర్వాత కింద అంతా కూడా వర్షం పడుతుంది. వర్షంలో నీళ్లకు కొంత అర్థింగ్ వచ్చి అక్కడనే స్పాట్లో 5 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ప్రస్తుతం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. దానికి సంబంధించిన టస్కర్కి సంబంధించినటువంటి విజువల్స్. ఈ టస్కరే రాత్రి 11:30-12 గంటల ఆ ప్రాంతంలో ఇదే టస్కర్ మీద శ్రీకృష్ణుడి ఊరేగింపు చేస్తూ ఉంటే సో అనుకోకుండా అసలు ఎవరు ఊహించలేరు. సో శ్రీకృష్ణుడి యాత్ర చాలా బాగా జరుగుతుంది, ఊరేగింపు చాలా బాగా జరుగుతుంది అనుకున్నటువంటి టైంలోనే జీప్ ఆగిపోయినా సరే కొద్ది దూరమే కదా దాన్ని టస్కర్ని మరి యాదవ సంఘం సంబంధించిన కమ్యూనిటీ హాల్లో పెడదామనేటువంటి నేపథ్యంలో యువకులంతా ఒక్కసారిగా కిందికి దిగి ఈ టస్కర్ని దొబ్బే ప్రయత్నం చేయడం. సో అది అనుకోకుండా విగ్రహం పైన కరెంటు తీగలకు అటాచ్ అవ్వడం. సో కరెంటు తీగలు అటాచ్ అవ్వడంతోనే ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడికక్కడ 5 మంది ప్రాణాలకు కోల్పోవడం. ఒక 4గురిని మరి వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం. ఇదంతా కూడా రాత్రి ఒక ½ అవర్ వ్యవధిలోనే జరిగినట్టు తెలుస్తుంది. ఈ టస్కర్కి సంబంధించి స్థానికులు చెప్తున్నటువంటి అంశం కూడా అంబులెన్స్కు కాల్ చేస్తే దాదాపు 40 నుంచి 50 నిమిషాల టైంలో మరి 40-50 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. అప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకొంతమందిని హాస్పిటల్కి హుటాహుటిన తరలించామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.